Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. సిద్ధపీఠములు, అచట విరాజమానమైన శక్తుల నామములు. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, చతుర్ముఖ బ్రహ్మ ఆదేశమును పొంది మునిగణములు హిమాలయ తీరములు చేరారు. చిత్తమును నిశ్చలం చేసుకొని భగవతి భువనేశ్వరి యొక్క మాయాబీజమును జపించసాగారు. వారు భగవతి పరమాశక్తిని ధ్యానిస్తూ ఉన్నారు. చాలా కాలము తపస్సు చేయగా భగవతి ప్రసన్నురాలయ్యింది. ఆ దేవి వారి ఎదుట సాక్షాత్కరించింది. ఆమె పాశము, అంకుశము, వరాభయముద్రలను తన 4 చేతులలో ధరించి ఉంది. ఆమె 3 నేత్రములు దేదీప్యమానములుగా ఉన్నాయి. ఆ దేవి కరుణారస ప్రపూర్ణయ్యి ఉండెను. ఆమె విగ్రహము సచ్చిదానందమయము. సకల జగత్తును సృష్టించు పరమేశ్వరిని దర్శించి పవిత్ర అంతఃకరణము గల మునీంద్రులు ఆ దేవిని స్తుతింపసాగారు. దేవి, నీవు విశ్వరూపవు, వైశ్వానర రూపవు, తేజోరూపవు, సూత్రరూపవు. నీకు నమస్కారము. సమస్త లింగదేహములు కలిసిమెలిసి వ్యవస్థితమైన నీ రూపము దివ్యము. ప్రాజ్ఞ, అవ్యకృత, ప్రత్యక్ పరబ్రహ్మల రూపములను ధరించు దేవి, నీకు ప్రణామములు. సర్వస్వరూపిణివి, సర్వలక్ష్మీ స్వరూపిణివిగా శోభలులకు నీకు నమస్కారములు. భక్తితో గద్గదవాణితో దక్షుడు మొదలగు వారు భగవతి జగదంబను స్తుతించారు. పుణ్యాత్ములగు మునిగణములు దేవీ చరణకమలములందు తలలు వంచారు. కోకిల వలె మధుర భాషిణియగు దేవి ప్రసన్నురాలై వారితో ఇలా చెప్తోంది. మహానుభావులగు మునిగణములారా, వరముల నడుగుడు, వరములనిచ్చుటకు నేను సిద్ధముగా ఉన్నానని తెలుసుకొనుడు. రాజేంద్ర, భగవతి మాటలను విని మునులు వరమడిగారు. దేవి, మహానుభావులగు శంకర భగవానుడు, విష్ణుదేవుడు తమ తమ శక్తులను మరలా పొందవలెను. తదుపరి దక్షుడు ఇలా చెప్తున్నాడు. దేవి అంబా, నా కులమునందు నీవు అవతరించవలెను. దాని వలన నేను కృతకృత్యుడనయ్యదను. భగవతి పరమేశ్వరి, నీవు నీ నోటి నుండి నీ జపధ్యాన పూజల విధానమును, నీవు విరాజిల్లు స్థానములను దయచేసి మాకు తెలుపుము. దేవి చెప్తోంది, నా శక్తులను అవమానించుట వలననే శివునకు విష్ణువునకు అట్టి అశుభ పరిస్థితులు ప్రాప్తించెను. ఈ విధముగా శక్తి రూపనగు నా ఎడల అపరాధమెన్నటికి చేయరాదు. మంచిది, ఇప్పుడు నా యొక్క కొద్దిపాటి దయచేత వారికి స్వస్థత చేకూరినది, శక్తి సమకూరినది. గౌరీ, లక్ష్మి అని పేర్లు గల శక్తి రూపలైన దేవీమణులు క్రమముగా నీ ఇంటి యందు క్షీరసాగరుని దేహమున జన్మించెదరు. నేను ప్రేరేపింపగా ఆ శక్తులు వారి వద్దకు చేరుకొనును. నన్ను ఎల్లవేళలా సంతోషపెట్టు మాయా బీజమే నా ప్రధాన మంత్రము. నా విరాట్ రూపమును లేక నీ ఎదుట విద్యమానమయ్యున్న ఈ రూపమును లేక సచ్చిదానందమయ రూపమును ధ్యానము చేయవలెను. నన్ను పూజించుటకు సకల జగత్తు తగిన స్థలమే. నన్ను పూజిస్తూ నా ధ్యానమునందు నీవు సదా సంలగ్నుడవై ఉండుము. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, ఇట్లు పలికి మణిద్వీపమున విరాజమానురాలైన భగవతి జగదంబ దృశ్యమయ్యాను. దక్షుడు మొదలగు సకల మునిగణములు బ్రహ్మ దగ్గరకు తిరిగి వెళ్ళారు. భక్తితో ఆయనకు అన్ని విషయములను తెలిపారు. అప్పుడు భగవంతుడగు శివుడు, విష్ణుదేవుడు స్వస్థచిత్తులయ్యారు. వారికి తమ తమ కార్యములను చేసుకొను శక్తియును యోగ్యతను మరలా ప్రాప్తించెను. మహారాజా, కొంత సమయము గడిచిన తరువాత భగవతి జగదంబ యొక్క జ్యోతి ఒకటి దక్షుని ఇంట అవతరించెను. అప్పుడు 3 లోకముల యందును కృతజ్ఞతాపూర్వకమైన ఆనందము వెల్లివిరిసెను. సకల దేవతలను ప్రసన్నులై పుష్పవృష్టిని కురిపించసాగారు. స్వర్గమునందలి దేవతలు దుందుభులను మ్రోగిస్తూ ఉన్నారు. పవిత్ర అంతఃకరణములు గల సత్పురుషుల మనస్సులు ప్రసన్నతతో నివసించెను. నదులలో నిర్మలమైన జలధార ప్రవహింపసాగాను. భాస్కర భగవానుడు విశుద్ధ రూపమున వెలుగులను వ్యాపింపచేయుచుండెను. మంగళప్రదురాలగు భగవతి ప్రకటిత కాగా జగత్తంతయు మంగళమయ్యను. పరబ్రహ్మస్వరూపిణి భగవతి
సత్యం యొక్క అంశ కనుక ఆ దేవికి సతి అని నామకరణము గావించారు. సమయానుకూలముగా ఆ సతి శివుని పత్ని అయ్యాను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.